హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఇచ్చిన ఐఫోన్ ఆప్షన్ను కూడా క్లిక్ చేయండి. ఇగో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసినా కానీ చేయకపోయినా లైక్ అన్నా చేయండి. ఒక లైక్ చేయండి, మీ చిన్ని చేతులతో ఒక లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల నాకు బూస్టింగ్ వస్తాయి. ఒక కామెంట్ చేయటం వల్ల ఎంతో బూస్టింగ్ వచ్చినట్లు ఉంటుంది. నిజంగా నమ్ముతారో నమ్మరో, చుట్టాలు మందలు ఇచ్చినా అంత మనకి ఎనర్జీ అనిపించిద్దో లేదో తెలియదు, కానీ మీరు ఒక కామెంట్ చేయటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా వీడియోస్ అంత దూరం వెళ్తున్నాయా, ఇంతమంది చూస్తున్నారా, అబ్బా చాలా హ్యాపీగా ఉంది నాకు అని నా ఫీలింగ్ నాకు అట్లా ఉంటుందండి. నిజంగా ఇంకో చుట్టాలు ఒక్క పలకరింపు పలకరిస్తారు, వెళ్ళిపోతారు. మీరైతే అలా కాదు కండి, ప్రతిరోజు నన్ను చూస్తారు, నా వీడియో చూస్తూ ఉంటారు, నన్ను పలకరిస్తూ ఉంటారు, నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎట్లా మర్చిపోతానండి? మిమ్మల్ని అస్సలు మర్చిపోను. ఎందుకు అంటే ఎప్పుడైనా మనల్ని మన బంధువులను నమ్ముకోవటం కన్నా మన ఫ్యూచరు మనతో కుటుంబం లాగా కలిసి ఉండే వాళ్ళని నమ్ముకోవటం చాలా మంచిది. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడుతూ నా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకు నిజంగా మంచిగా అనిపించింది అట్లా చేయటం. ఒకప్పుడు నాకు నా బంధువులే నాకు ముఖ్యం అని అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే బంధువులు చూసేదానికన్నా మంచిగా నా యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తున్నారు, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్న హ్యాపీనెస్సే నాకు ఎక్కువ ఉంది. ఇక్కడైతే ఈరోజు నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే మా పెళ్ళి రోజు గురించి చెప్దామనుకుంటున్నా. అసలు మా పెళ్ళికి స్టార్టింగ్ ఎలా జరిగింది ఏంటి, అసలు మా బావ నా కోసం ఎంత తిప్పల పడ్డాడు, ఆ స్టోరీ అయితే మీతో చిన్నగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ రోజు నుంచి రోజుకొకటి అయితే మా పెళ్ళి గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు మా పెళ్ళిది ఎలా జరిగిందో మొత్తం నీకైతే చూపిస్తాను. నేను కాలేజీ చేసేటప్పుడు 10th అయిపోయి ఫస్ట్ ఇయర్ కాలేజీ చేసే టైంలోని ఇక ఆ టైంలో మా బావ అయితే నన్ను ఎక్కడ చూసిందంటే తిరునాళ్ళలో చూసిందంట. తిరునాళ్ళలో చూసి అప్పుడు మా అన్నయ్యకి వదినకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం తిరునాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను, అన్నయ్య వాళ్ళతో పాటు వెళ్తే తిరునాళ్ళలోని చూశారంట నన్ను. అప్పుడు నాకు అంత అవగాహన లేదు, అంటే మామూలుగా వాళ్ళతో పాటు వెళ్ళాను, అవన్నీ చూద్దాం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వెళ్తే అక్కడ బావ నన్ను చూసిందంట. నన్ను అక్కడ చూసిన బావ ఇక వదిలిపెట్టలేదు. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే మా బాబే. అసలు నాకు ఇంత కూడా తెలియదండి, నిజంగా నాకు తెలియక నేనేం చేసేదంటే అప్పుడు నేను మందలిచ్చేదాన్ని కాదు, చూసేదాన్ని కాదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు. మా అన్నయ్యకి మా వదినకి పరిచయం అయ్యారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఇక మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండు, మా బాబాయే కదా, మా బాబాయ్ ఏం చేసిండు, ఇట్లా అంటే మీకు కూడా చుట్టాలు అవుతారంట అని చెప్పిండు. చుట్టాలు అవుతారంట, మరి ఋతుకి అన్న పెళ్ళి చేస్తారా ఏంది అని అడిగిందంట బాబాయ్. అడిగితే ఇంకా అమ్మ అందంట, ఇప్పుడే వద్దులే పిల్లకి, ఇప్పుడే ఏంది చేయటము, 4 రోజులు ఆయనతో చేస్తా అని చెప్పిందంట ఫస్ట్. మా బావ ఏం చేసింది, వీళ్ళు ఎట్టయితే ఇచ్చేటట్లేరని బాగా అసలు చాలా రోజులు తిరిగిందంట మాకెళ్ళి. అంటే పెళ్ళి చేసుకోవటానికి అడగటానికి మా అమ్మని అడగటానికి వెళ్ళేదంట. అడిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వెళ్ళిన తర్వాత అన్నయ్య 2-3 రోజులు అన్న తర్వాత మళ్ళీ ఆలోచించిందంట. అన్నయ్య కూడా అన్నంట, మంచిగా పని చేస్తూ మంచిగా ఉంటాడు కదా, ఒక పని వర్క్ ఉంది, తాగోడు కాదు, మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు ఋతుని అని మా అన్నయ్య చెప్పిండంట. మా అన్నయ్య చెప్పినప్పుడు సరేలే అని అమ్మ ఒప్పుకొని ఇక అప్పుడు మా వదిన ఏం చేసింది, ఒకరోజు ఇట్లా అమ్మాయి ఇంటికాడే ఉంది చూద్దురా చిన్న అని బావని పిలిచిందంట. బావని పిలిస్తే నేను అప్పుడు అంటే మామూలుగా ఇంకా అప్పుడు మేము ఇంకా అన్ని చేద్దాము అనుకున్నాంలే, కానీ ఇంకా ఏం కుదరలేదు. ఆ టైంలో పిలిస్తే నేను కూడా ఇంట్లోనే ఉన్నా, నాకు తెలియదు, వచ్చే సంగతి కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట, వచ్చారు. వచ్చిన తర్వాత చూసి నేనైతే ఒక్కటే చెప్పిన, మా అమ్మ ఎంతో కష్టపడుతుంది, మా అమ్మ
ఫ్యూచర్లో మంచిగా ఉండాలి. ఇప్పుడు మా అన్నయ్య కొంచెం తాగుతూ ఉంటాడు, నేనన్నా మంచిగా చూసుకోవాలి అని చెప్పిన. నాకు అప్పుడు మా అమ్మే నా లోకం, ఇక అంతకుమించి నాకేమీ తెలియదు అసలు. స్కూల్కి వెళ్ళి వచ్చిన అమ్మతో ఉన్ననా ఇక అంతే, ఇక అమ్మ చేసే పనులు నేను చేసుకుంటూ అట్లే ఉండేదాన్ని. కానీ ఇక నాకేం తెలియదు. అంటే చూసుకుందాం అంటే సరే నేను చూసుకుంటా అని చెప్పిండు. ఇక అప్పుడు నేను ఒప్పుకున్నాక మళ్ళీ చాలా రోజులు ఇక కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే నాకు ఆడికి రావటం, నన్ను తీసుకుపోవటము, మళ్ళీ ఇంటికి తీసుకురావటం. ఇక అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, రోజు కాలేజీగా డ్రాప్ చేయటం అట్లా చేసేది. ఇక ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడైనా నాకు ఏదైనా కావాలంటే కూడా ఇక అమ్మ వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఇచ్చేది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇక పార్క్కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పార్క్కి వెళ్ళాలన్నా ఇట్లా వచ్చి అడిగేది అన్ని వాళ్ళని, పార్క్కి వెళ్ళొస్తాం మేము అని అడిగితే సరేలే అని తీసుకెళ్తేనే మేము అట్లా పార్క్కి వెళ్ళేది. అసలు చాలా హ్యాపీ. ఆ డేస్ గుర్తొస్తే మా బావ నన్ను చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో అర్థమైంది. నేను తిప్పలు పడ్డానో లేదో కానీ మా బావ అయితే చాలా తిప్పలు పడ్డాడు. చాలా తిప్పలు పడి ఇక నన్ను పెళ్లి చేసుకోవటం అయితే జరిగింది. అయితే ఇక ఆడ కుదిరిన తర్వాత ఆగస్టు 18థ్నో ఏమో 18థ్నే మాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయింది. అంటే అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక తర్వాత మాకు కొంచెం చుట్టాలు అని తెలిసింది. అమ్మ వాళ్ళ వైపు అని నాకు తెలిసింది చుట్టాలు. అట్లా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అట్లా చాలా దూరం వరుసలు ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఎంతమందిరో అంత దూరంలో ఉంది మా పరిచయం. అయితే అసలు నిజంగా చెప్పాలని నాకు తెలియదు. మాకు ఇవన్నీ ఎప్పుడైతే మా పెళ్ళి అనుకున్నామో అప్పుడే మేము చుట్టాలమని తెలిసింది. కానీ అంతకుముందు అసలు తెలియని కూడా తెలియదు, ఎప్పుడూ నేను చూడలేదు కూడా, అంత అవగాహన కూడా నాకైతే లేదు. ఇక మాకు పెళ్ళి కుదిరింది, కట్నాలకి ఎట్లా అన్నీ పెద్ద మనుషులలో కూర్చొని ఇక మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు పెట్టుకొని షాపింగ్కి వెళ్ళి వచ్చి బట్టలు తీసుకున్న తర్వాత ఇక మ్యారేజ్ అయితే జరిగింది. సెప్టెంబర్ 9థ్న మా మ్యారేజ్ అయితే జరిగింది. సెప్టెంబర్ 11థ్న మా మ్యారేజ్, 9థ్న మా మ్యారేజ్ జరిగింది. 9థ్న జరిగిన తర్వాత ఇక ఎక్కువ ఖమ్మంలోనే ఉండేవాళ్ళు అంటారా మా అత్తయ్య వాళ్ళు ఖమ్మంలో ఉండటం వల్ల మమ్మల్ని ఖమ్మంలోనే ఉంచారు. ఇక్కడే ఉండి చేసుకొని అప్పుడు మా అత్తయ్య మేము అందరం కలిసి ఉండేది. ఇక పని చేసుకుంటూ అట్టా మా జీవన విధానం అయితే సాగింది. ఇగో నేను చిన్న షార్ట్ కట్లోనే చెప్పాను, చాలా పెద్దగా ఉంటుంది కానీ మీతోని షార్ట్ కట్లోనే షేర్ చేసుకున్నాను. ఇక ఈరోజైతే ఏం చేస్తున్నానో చెప్తాను మీకు. ఇక ఇక్కడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా 2, 3 ఉన్నాయి కానీ పిల్లలకి టైం అవుతుందని అటు పక్కన పెట్టేశాను, తర్వాత చేద్దామని. చపాతీలు చేసిన తర్వాత నేను పాలు కాబెట్టిన, ఇటేమో టీ పెట్టిన. 2 అవుతున్నాయి. ఇక్కడ బాదం, పిస్తా ఇవన్నీ అయితే బాగా అయితే తీసుకొచ్చిండు కదా, అవి అయితే నైటు నానబెట్టాను పిల్లలు తింటారని. అవి ఇప్పుడైతే మంచిగా వాళ్ళకి పొట్టు తీసేసి కడిగేసి ఇచ్చాను, వాళ్ళు తింటున్నారు. ఇక చపాతీలు అయితే మా పెద్దోడు బాక్స్ పెట్టు మమ్మీ, స్నాక్స్ టైంలో చపాతీ తింటా అని చెప్పిండు. సరేలే అని పెట్టాను. పాలు ఇవన్నీ కాగిన తర్వాత బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఈరోజు కొన్ని బియ్యం పెడుతున్నా, ఎందుకంటే టిఫిన్ చేశాను కదా, అన్నం అయితే ఇక ఎవరు తినేవాళ్ళని లేదు. ఇప్పుడు తింటే మధ్యాహ్నం తింటాం. మధ్యాహ్నానికైనా పిల్లలు ఎక్కువ చపాతీలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక ఈ డే మొత్తం వాళ్ళు చపాతీలు తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. నేను వద్దన్నా వాళ్ళు కూడా వినరు. ఇక వాళ్ళు తిన్న తర్వాత కొద్దిగా లైట్గా ఇక వాళ్ళకి కొంచెం ఏడు చేయకోకుండా ఉండాలంటే పెరుగన్నం తినిపిస్తూ ఉంటాను నేను. చపాతీ తిన్నప్పుడల్లా పెరుగన్నం కంపల్సరీగా తినిపించాలి, వేడి చేయకోకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కదా, ఎండాకాలం మళ్ళీ. ఇక అందువల్ల నేను అన్నం తక్కువ పెట్టేశాను. బాగా తిని వెళ్తే ఇక నేను ఎప్పుడుకో తింటానో నాకే తెలియదు. ఎందుకంటే నేను అసలు ఎందుకో ఈ మధ్యన ఎక్కువ అన్నం కూడా తినట్లేదు. ఆకలి అయితే తింటున్నా, లేకపోతే లేదు. అంత అన్నం మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. పని ఆడవాళ్ళలోనే సరిపోతుంది నాకు.
ఇక్కడైతే ఇక బొచ్చులన్నీ బయటేసాను, ఇంట్లో అన్నీ సదిరేసి బయటేసాను. మీరు గమనించారో లేదో కిచెన్ రూమ్ కొంచెం చేంజ్ అయింది చూసారా, అటు సైడు మొత్తం సెల్పులు పెట్టేశాను. సెల్పులు నేను ప్లాన్ ప్రకారము డబ్బాలు పెట్టి వాటి మీద నా కాడ చెక్కలు ఉంటే చెక్కలు పెట్టి వాటి కాడ మంచిగా బాదం పిస్తా ఇవన్నీ డబ్బాలల్లో సదిరేసి సెల్పులల్లో ఎదురుగా పడాలని మంచిగా సెల్పులల్లో అయితే సదిరాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఈ ఉపాయం ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదా అని ఆలోచన అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా అందరి ఇళ్ళల్లో సెల్పులు మంచిగా పొయ్యికెళ్ళి ఉంటాయి, మాకెళ్ళేందో ఇల్లుగల్లా ఆయన అంతా రివర్స్ పెట్టిండు. నేను అసలు ఎప్పుడు ఇట్లా చదువుకోవాలి, నేను ఎప్పుడు ఇంత నీట్గా ఉంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా. కానీ మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనం చదువుకోగలుగుతామండి. మనం ఏదైనా సక్సెస్ చేయాలి అనుకుంటే చేయగలుగుతామండి. ఇప్పుడు కూడా నాకు ఒక ఆలోచన అయితే ఉంది, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక టైంలో నేను సక్సెస్ అయితే మా చుట్టాల మధ్యన, మా బంధువుల మధ్యన, మా ఇంటి వాళ్ళ మధ్యన, అందరి మధ్యన నేను నిలవబెడతా, నేను ఇలా ఉంటా అన్న ఆలోచన అయితే నాకు ఖచ్చితంగా ఉందండి. దాంట్లో యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే కదా, ఇక నాకు ఒక భయం అన్నది అయితే ఉండదు. ఇక్కడైతే గిన్నెలు అయితే కడగటం అయితే అన్నీ కడిగేసాను, అయిపోయినాయి. చూసారా ఎన్ని పడ్డాయో. ఈ టబ్బుడు బొచ్చలు కడిగేసి ఇక ఈ ఇంట్లో పెట్టేసి శుభ్రంగా కడిగేసాను. తర్వాత ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను. రొయ్యలు, దాంట్లోకి రొయ్యలు టమాటా అయితే చేసాము, అదైతే నంచుకొని తింటున్నాను. ఇక మా పండు ఈరోజు ఇంటికాడే ఉన్నాడు, స్కూల్కి వెళ్ళలేదు, లేటుగా లేచి వెళ్ళమంటే వెళ్ళలేదు. సరేలే అని నేను కూడా ఏమనలేదు, కొద్దిగా గారభం ఎక్కువ కదా, అందుకే ఏమనలేదు. ఇక్కడైతే ఇక చపాతీ తినటం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత బట్టలు నానబెట్టుకుంటున్నాను. బట్టలు ఈరోజు అయితే పిల్లలకి కొత్త బట్టలు ఉన్నాయి. నిన్న వాళ్ళకి ప్రోగ్రాం జరిగింది కదా, పిల్లలకి కొత్త బట్టలు వేసాను. కొత్త బట్టలు ఉన్నాయి, అవి కూడా శుభ్రంగా జాడిచ్చేయాలి. ఈ బట్టలు మొత్తం శుభ్రంగా అయితే ఉతికేసుకోవాలి. ఈ వీడియో చూస్తుంటే మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో అస్సలు మర్చిపోవద్దండి, ఐఫోన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇగో నేను చేసే ప్రతి వీడియో మీకు లింక్ అయితే వస్తూ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. చాలా రోజుల నుంచి నా వీడియోస్ వెళ్తాయి అనుకుంటున్నా, వెళ్ళాలి ఒక టైంలో ఖచ్చితంగా నా 2000 3000కి వెళ్తాయని ఆశిస్తున్నా. ఇప్పుడు నా వెళ్ళేది ఒక 100కి కూడా వెళ్ళట్లేదు, అందుకే ఒక 1000 2000కి వెళ్తాయని ఎప్పటికైనా అని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.